పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం ప్రారంభించి 42 వచనాలు మనం చదువుకోవడం జరిగింది. చదువుబడినటువంటి లేఖన భాగము, యేసు ప్రభువారు యోహాను బాప్తిస్మిస్తున్న సందర్భంలో యోర్దాను నదికి సమీపముగా వచ్చినప్పుడు యోహాను అనగా బాప్తిస్మిచ్చు యోహాను యేసును చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొను దేవుని గొర్రెపిల్ల అని యేసుని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి సందర్భము. ఆ తదుపరి బాప్తిస్మ కార్యక్రమం ఇవన్నీ కూడా వేరే సువార్తలో మనం చూడగలుగుతున్నాం. తిరిగి యేసు ప్రభువారు వెళుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో యోహాను శిష్యులు యోహాను యేసు గురించి చెప్పిన సాక్ష్యమును విని ఆయనను గురించి తెలుసుకోవాలనుకున్నారో లేకపోతే ఇంకేమైనా వివరణ వారు కోరి ఉన్నారో కానీ యోహాను శిష్యులు ఇద్దరు యేసు ప్రభుని వెంబడించడము మొదలుపెట్టారు. కొంత దూరం అయింది, వెళ్ళారు. అప్పుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాట 38వ వచనము, యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదుకుచున్నారని వారిని అడుగగా. ఈ దినాన నేను ధ్యానములో నడిపించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరణ, క్రైస్తవుడు దేనిని వెదకాలి, క్రైస్తవుడు వేటిని వెదకాలి. ఈ దినాన మనము ఇక్కడ చూస్తున్నాం, యేసు ప్రభువారు వెనకకి తిరిగి ఆయనను వెంబడిస్తున్నటువంటి ఇద్దరు శిష్యులను, యోహాను యొక్క శిష్యులను చూచి, ఏమిటి నా వెంబడి వస్తున్నారు అని అంటే బాగుంటుంది. వాస్తవానికి అలాగే కదా మనం అడగాల. మనల్ని ఎవరైనా సరే అనుసరిస్తూ ఉంటే, వెంబడిస్తూ ఉంటే, నీవు నేనైతే ఏమడుగుతాం, ఏంటి నన్ను వెంబడిస్తున్నావు, నన్ను ఫాలో అవుతున్నావు ఏంటి, ఇలాంటి ప్రశ్న ఉండాలి. కానీ అక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, మీరేమి వెదకుచున్నారు అని అడుగుతున్నాడు. నిజమే, ఈ యొక్క ప్రశ్న ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితాలకు ఆపాదించుకోవాలి. క్రైస్తవులు వేటిని వెదకాలి, లేదా క్రీస్తుని వెంబడిస్తున్న వారు వేటిని వెదకాలి, విశ్వాసులైనటువంటి వారు వేటిని వెదకాలి. ఈ దినాన మనం ధ్యానములో కొన్ని సమయాన్ని బట్టి కొన్ని ఉన్నాయి, వేటిని మనం వెతకాలి అనేది ఆ విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ఉదాహరణకి మన ఇంటిలో చిన్న బిడ్డలు ఉన్నారనుకోండి, వారు లేచినప్పటి నుండి కూడా తినుబండారాలు వెతుక్కుంటూ ఉంటారు కదా, తినుబండారాలు వెతుకుతూ ఉంటారు, వారికి ఇష్టమైనటువంటి పదార్థాలు. అలాగనే ఒక నిరుద్యోగి వేటి గురించి వెతుకుతూ ఉంటాడు. ఒక నిరుద్యోగి ఈ సమాజంలో దేని గురించి ఎదుగుతూ ఉంటాడు, ఏదైనా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఉద్యోగాల నిమిత్తము లేదా ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందో అని ఉద్యోగాల గురించి వెతుకుతూ ఉంటాడు. ఈడు వచ్చినటువంటి బిడ్డలు, కుమారుడు కుమార్తె ఇంటిలో ఉంటే తల్లిదండ్రులు వారికి వివాహము చేయదలిచి పెండ్లి కుమారుని, వరుడు వధువుని వెతుకుతూ ఉంటారు. అలాగనే గృహాలు కొనుగోలు చేయవలసిన వారు ఏ ప్రదేశంలో బాగుంటుందో వెతుకుతూ గృహాలు కొనుగోలు చేయడానికి. అలాగనే ఏదైనా మెటీరియల్, ఉదాహరణకి మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా స్టడీస్లో ఉన్నప్పుడు ఏదైనా మెటీరియల్ కావాల్సి వస్తే మనకి కావాల్సినవన్నీ కూడా అన్వేషణ, వెతుకుట, సర్చ్ చేస్తూ ఉంటాం. ఇలాగ వెతుకులాట, మన యొక్క పని, మన జాబ్, మన యొక్క పర్పస్ ఏమిటో చూసుకొని వెతుకుతూ ఉంటాం. మీరైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం వెతుకుతారో నాకు తెలియదు, టీవీ రిమోట్ వెతుక్కుంటూ ఉంటారు కొంతమంది. వెంటనే మీ యొక్క అవసరతలు ఏమున్నాయో, మొత్తానికి ఈ వెతుకులాటలు నేను వద్దు, అవసరత లేదు, కాదు అని నేనైతే అనడం లేదు. ఇవి సహజమే. యేసు ప్రభు వారు ఒక సందర్భంలో ఏమంటాడంటే, ఇదిగో మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని ఇలాగ ఈ మాటలు, ఈ విషయాలు మీకు తెలుసు కదా. ప్రజలైతే, జనములైతే వీటి గురించి మాత్రమే వెతుకుతారు అని చెబుతున్న సందర్భము. వీటి గురిండే వెతుకుతారు, ఇది సహజం. మీరందరూ కూడా మరి మీ బిడ్డలకి వరుడు వధువు, అలాగే ఉద్యోగాలు లేని వారు ఉద్యోగాలు వెతుకడం, చిన్న బిడ్డలు అయితే తినుబండారాలు వెతుక్కోవడము, ఇలాగా ఇది సహజం.
కానీ ఒక విశ్వాసిగా మనము వీటితో పాటుగా ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు ఏమి వెతకాల, వాక్యము ఏమి సెలవిస్తుంది అనే విషయాలు మీ ముందు ఉంచబోతున్నాను కొన్ని. అది ఇశ్రాయేలీయుల రాజ్యము రెండుగా విభజింపబడినటువంటి సందర్భము. 12 గోత్రముల వారు ఉన్నట్టుండి ఎందుకో తెలియదు పరిస్థితుల ప్రభావము రెండుగా చీలిపోయారు. సమైక్యాంధ్ర రెండుగా, తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర అని విడిపోయినట్లుగా, ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యము అని అలనాటి ఇశ్రాయేలు ప్రజలు విడిపోయారు. ఉత్తర రాజ్యమునకు ఇశ్రాయేలు రాజ్యం అని, దక్షిణ రాజ్యమునకు యోధా రాజ్యం అని విడిపోయారు. ఉత్తర రాజ్యములో విడిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారాయి. విడిపోయిన తర్వాత వారికి దేవాలయం కూడా లేదు. దక్షిణాదిలో ఉన్నది దేవాలయం, యెరూషలేము దేవాలయము యోధా ప్రాంతంలో ఉన్నది, యెరూషలేం పట్టణంలో ఉన్నది. కానీ ఉత్తరాది రాజ్యంలో ఇశ్రాయేలీయులకు దేవాలయం లేదు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు, వ్యాపారాలు చేసుకోవడానికి అనుకూలంగా లేదు. కొద్ది కాలానికి దేవాలయము వచ్చింది, అలాగనే కొద్ది కాలానికి వ్యాపారాలు బలపడ్డాయి, ధనము సమృద్ధిగా ఆర్థిక సమృద్ధి కలిగింది, చాలా బాగున్నది. వారు ఈ విధముగా అభివృద్ధి పొంది స్థిరపడినటువంటి సమయంలో వారు ఏం చేశారంటే బలత్కారాలు, పేదల ఎడల కొంచెం హింసాత్మకమైనటువంటి విషయాలు ముందుకు సాగారు. ఇలాంటి కొన్ని విషయాలు అంటే దేవునిని మరచి దేవునిని విడిచి లోకపు విషయాలలో ముందుకు సాగడం మొదలుపెట్టారు పొరుగు వారిని చూసి. అలాంటి వారిని దేవుడు దృష్టించి వారికి న్యాయమైన తీర్పు, ఆమోసు అంటే ఏమిటి? ఆమోసు అనే ఈ ప్రవక్త, ఈ పేరుకు అర్థం ఏమిటి? ఆమోసు అంటే భారమును భరించువాడు, భారమును ఎత్తుకొనువాడు అనే ఒక చక్కని అర్థము. ఆమోసు ప్రవక్త ద్వారా ఒక దేవుని న్యాయమైనటువంటి తీర్పు ప్రకటిస్తాడు. ఏమిటి ఆ న్యాయమైన తీర్పు? మీరు లోకము వైపు, ఆ పట్టణము వైపు, ఈ రాజ్యం వైపు తిరుగుతున్నారు. మీకు కలిగిన ధన సమృద్ధిలో దేవుణ్ణి విడిచిపెట్టి పేదవారిని హింసిస్తూ ఈ రీతిగా వెళుతున్నారే, తప్పు. అది దేవుని న్యాయమైన తీర్పు ఏమిటో తెలుసా? మీరు ఉన్న పలంగా దేవుని వైపు తిరగండి. లోకము వైపు తిరగవద్దు. అక్కడ కొన్ని పట్టణాలు, కొన్ని రాజ్యాల పేర్లు అక్కడ వివరించాడు. మీరు కావాల్సిన తర్వాత నేను చెప్తాను, ఇప్పుడు రెఫరెన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. మీరు వాటి వైపు తిరగవద్దు, మీరు దేవుని వైపు తిరగండి. దేవుని వైపు తిరగడంలో మామూలుగా తిరగమని చెప్పట్లేదు. మీరు కీడు చెయ్యుట మాని మేలు చేయుచు, మేలు వెతుకుతూ ముందుకు రండి. ఒక వచనం మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథము నుండి ఒక చక్కని మాట, 5వ అధ్యాయము 14వ వచనాన్ని మీలో ఎవరైనా ప్రేరణ కలిగితే ఈ లేఖన భాగాన్ని చదివి వినిపించండి. మీరు ఇశ్రాయేలు ప్రజలారా, ఉత్తరాది రాజ్యమా, మీరు ఒకప్పుడు ఏమీ లేదు, ఇప్పుడైతే కొంచెం బలపడ్డారు. కానీ దేవుణ్ణి మీరు బలపడిన కొలది దేవుని మరిచి ఈ రీతిగా వెళుతున్నారే. ఇప్పుడు మీరు బ్రతకాలి అంటే న్యాయమైన తీర్పు మీకు సిద్ధముగా ఉన్నది. ఇప్పుడు చెప్తున్నాడు, మీరేమైనా బ్రతకాలి అని ఆలోచన మీకుంటే కీడును విడిచిపెట్టండి, మేలును మీరు వెదకండి. ఒక క్రైస్తవుడు, విశ్వాసి అని పిలువబడుతున్నటువంటి నీవు నేను ఈ యొక్క సమాజంలో నీ అక్కర్ల కొలది ఉద్యోగాలు వెతుక్కుంటావు, తినుటకు ఆహారం వెతుక్కుంటావు, నీ బిడ్డలకు వివాహాలు చేయడానికి వరుడు వధువు లేకపోతే ఇలాంటివి వెతుక్కో. వాటికంటే శ్రేష్టమైన విషయాలు క్రైస్తవునిగా, విశ్వాసునిగా వెతకవలసింది ఏంటంటే మేలు చెయ్యుట మనము వెతకాలి. ఎందుకంటే సమాజంలో ఎక్కువ ఏమి కలుగుతున్నాయి? కీడు తలపెట్టేవారే, కీడును తలంచేవారే, తలపెట్టేవారే ఈ సమాజంలో ఎక్కువ మంది ఉంటున్న ఈ సమాజంలో ఒక క్రైస్తవుడిగా మేలు కొరకు మేలును వెతకండి. మీరు మేలును చేయండి. బైబిల్ గ్రంథంలో యాకోబు ఒక మాట అంటాడు, మీకు వచ్చినటువంటి కంటత వచ్చినవే, మేలు చెయ్యనెరిగియు కూడా చెయ్యకపోవట ఇంక మీ వద్దు, మీరు చెప్పాలా. మేలు చెయ్యనెరిగియు కూడా లేదా ఉపకారము చెయ్యనెరిగియు కూడా చెయ్యకపోవడం అనేది ఏంది? పాపము. ఏంటంట పాపము? వ్యభిచారము చేయడం మాత్రమే పాపము కాదు, నరహత్య చేయడమే పాపము కాదు,
విగ్రహారాధన చేయడమే పాపము కాదు, లేకపోతే ఇంకేదో పాపము, పెద్ద పెద్ద విషయాలు పాపముగా, దొంగతనాలు ఇవన్నీ కూడా పాపము అని భావిస్తున్నా, ఓకే, అవి పాపమే. కానీ ఇక్కడ మేలు చెయ్యాలని నాకు తెలిసినా చెయ్యకపోవడం అన్నది చూసారా, అది కూడా పాపమే, అది కూడా పాపమే. ఇది నా క్రైస్తవుడు, విశ్వాసి దేనిని వెతకాలంటే మేలు చెయ్యుట కొరకు వెతుక్కుంటూ వెళ్ళాలి. నీ శక్తి, నీ సామర్థ్యము ఎంతో చూసుకొని మేలు చేయడానికి వెతుక్కుంటూ వెళ్ళు. ఎవరికి చేయాలా, ఎవరు అవసరంలో ఉన్నారు, ఎవరు నా సహాయము మరి కలిగి ఉన్నారు, ఇచ్చుటలో, సహాయపడుటలో, మేలు చేయడానికి వెతుక్కుంటూ వెళ్ళాలా. ఎందుకంటే కీడు చేసేవారు ఈ లోకంలో ఉన్నంత సమయము దేవుని బిడ్డలారా మేలును చేయడానికి వెతుక్కుంటూ వెళ్ళండి. కీడును విడిచిపెట్టి మేలును వెతుకుడి. మొదటి విషయం, మనము వెతకవలసిన విషయాల్లో మేలును వెతకాలండి, మేలును వెతకాలి. ఇది మొదటిది. రెండవ విషయము ఏమిటో తెలియదు. చిన్న వయసు కలిగిన వాడు, ఆ వయసు నుండి వృద్ధాప్యము వరకు, ఏం చెప్తున్నానంటే ఇప్పుడు నేటి సమాజంలో ఆరోగ్య విషయాల్లో మీకు చాలామందికి సమాధానం లేదు తెలుసా. ఇక్కడ నా ముందు కూర్చున్న వారిలో చాలామంది మెంటల్లీ అప్సెటెడ్. ఏ విషయం అంటే మీ యొక్క ఆరోగ్య విషయంలో చాలా కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ విషయంలో మీకు సమాధానం లేదు. అవునా కాదా? మీ ఆరోగ్య విషయాల్లో మీకు సమాధానం లేదు. ఇది దిగులు, ఒకలాంటి ఆ దిగులు పట్టుకొని కృంగిపోతూ ఉంటాం. ఏమిటి అదే సమాధానం లేని పరిస్థితి. మీలో చాలామందికి ఆర్థిక పరంగా కూడా చాలా భారాలు ఉంటున్నాయి. ఆర్థిక విషయాల్లో మీకు కొన్ని మరి కమిట్మెంట్స్ ఉంటాయి. మంత్లీ కొన్ని అవి కమిట్ అయినటువంటి విషయాల్లో ముందుకు సాగాలంటే సరిపడదు, ఇన్కమ్ సరిపడదు. వాటి విషయమే మెంటల్లీ స్ట్రగుల్ అన్నమాట. 20వ తారీఖు దాటిన వెంటనే ఇంకా ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మీలో మీరు ఆలోచించుకుంటూ ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయమును బట్టి సమాధానము లేకపోవట, ఆరోగ్యంలో వెల్లువెత్తినటువంటి చిన్న పెద్ద రోగములు, వ్యాధులు, బలహీనతలు బట్టి సమాధానముగా మీరు ఉండటం లేదు. భార్యతో భర్త, భర్తతో భార్య, బిడ్డలతో తల్లిదండ్రులు, లేదా మీరు ఉద్యోగాల్లో కూడా మరి మీ ఆఫీసర్, మీ అధికారి పెడుతున్నటువంటి కొద్దిపాటి మనస్పర్ధ, ఒకలాంటి విధానంలో అక్కడ సమాధానం లేదు. ఉద్యోగానికి వెళ్తే అయ్యగారు అక్కడ కూడా నాకు సమాధానం లేదు. ఇలాంటి విషయాలు కామన్. వీటితో పాటుగా ఒకవేళ వీటి వలన కలిగే స్ట్రెస్ ఏమో తెలియదు. చిన్నపిల్లోడిని కూడా కదిలించి ఒక గ్లాసు మంచినీళ్ళు పట్టాడంటే వాడు ఫైర్ అయిపోతాడు వెంటనే. ఎక్కడ లేని మరి అదేంటో తెలియదు, గొడవకు సిద్ధమైపోతూ ఉంటాడు. భార్యని అడిగితే ఒకసారి, రెండోసారి చెప్తే మరలా రివర్స్ అయిపోతూ ఉంటుంది. నాకు వినపడలేదు అనుకుంటున్నావా అని. భర్తని అడిగితే ఎక్కడికైనా షాప్ కానీ, ఒక చిన్న కర్చీఫ్ కానీ, అదేంటో పెద్ద అగ్నిపర్వతం బద్దలైనట్టుగా కోపోద్రేకులు అయిపోతూ ఉంటారు. ప్రార్థనకు వస్తావా అడిగినందుకు అదొక పెద్ద పాపంలాగా, అక్కడ ఒక గొడవ. పాట పాడతావా అని అడిగిన అదొక గొడవ. అదేమిటో తెలియదు. చిన్నపిల్లవాడి దగ్గర నుండి వాడికి బీపీ ఉంటుంది. వృద్ధాప్య వయసు కలిగిన వాడు కూడా ఎందుకో కయ్యమునకు, గొడవలకు ముందుకు వచ్చేస్తున్నారు. ఒక స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఒక తండ్రి అని లేదు, తల్లి అని లేదు, ఒక చదువుకున్నవాడు అని లేదు, చదువు లేనివాడు కూడా ఎలా బిహేవ్ చేస్తున్నాడో చదువుకున్నవాడు అలాగే బిహేవ్ చేస్తున్నాడు. చివరికి విశ్వాసి అయిన వాడు అలాగే బిహేవ్ చేస్తున్నాడు. విశ్వాసంలో లేని లోకస్తుడు కూడా, అన్యజనుడు కూడా అలాగే బిహేవ్ చేస్తాడు. ఏమీ తేడా లేదు. ఏమిటి అంటే సమాధానముగా ఉండడానికి ముందుకు రావట్లేదు. కానీ చిన్న మాట, అది పెద్ద గొడవ పెట్టుకోవాల్సిన పనే కాదు, కానీ గొడవలు పెట్టుకోవడానికి కయ్యాలకు ముందుకు వస్తున్నారు. మీరుంటున్న విషయాల్లోనే కొన్ని సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఏదైనా చిన్న మాటలు, సంభాషణలు వచ్చిన సందర్భంలో మీరు పొరుగువారితో సమాధానం లేనటువంటి విధానంగా కయ్యాలకు, గొడవలకు ముందుకు వస్తున్నారు. కానీ క్రైస్తవుడు వాటి గురించి ఎప్పుడు గొడవ పెట్టుకుందామా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా కయ్యానికి అని ఎదురు చూడకూడదు. ఒక విశ్వాసి అయితే, ఒక క్రైస్తవుడు అయితే దేని కొరకు ఎదురు చూడాలంటే సమాధానం వెతికి దానిని వెంటాడాలి. ఇది రెండవ విషయం నేను మీకు తెలియపరుస్తున్నాను. సమాధానం కొరకు మీరు ముందుకు సాగండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం ఒకసారి సహాయం చేయండి.
సామెతల గ్రంథము 23వ వచనము, కలహమునకు దూరముగా నుండుట నరునికి ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. నువ్వు ఒకవేళ గొడవ కోరుతున్నావు అనుకో, నువ్వెవరివి? నువ్వు కలహాన్నే కోరుతున్నావు అనుకో, ఎప్పుడు ఏ మాట అంటుందా వెంటనే కౌంటర్ ఇచ్చేద్దామని రెడీ అయిపోతున్నావు అనుకో, నువ్వెవరు అంట? నేను కాదు, బైబిల్ చెప్తుంది నువ్వు మూర్ఖుడివే. ఏ పరిస్థితి ఎలా ఉన్నా నిన్ను ఒకవేళ ఎద్దేవా చేసినా, అవమానించినా, దూషణగా మాట్లాడినా ఇక్కడ నీకు ఘనత కలుగులాగున సమాధానమును కలిగి ఉండము. జ్ఞానవంతుడు, వివేకవంతుడు, తెలివి కలిగిన వాడు మౌనముగా ఉంటాడు. అతని సమాధాన స్వభావమే అతని ఘనతకు కారణము అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. లేదు వెంటనే నన్ను ఎందుకు అనాలి, అది నా చదువేంటి, తన చదువేంటి అని ఎలా రెచ్చిపోయావు? మూర్ఖురాలువి నువ్వు, మూర్ఖురాలు. మూర్ఖులే కయ్యము పోరునకు వారు ముందుకు పోతారంట. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, క్రైస్తవుడు వెతకవలసినవి మొదటి విషయము మేలు చెయ్యుట కొరకు, మేలు కొరకు మనము వెతకాల. రెండవది సమాధానమును మనము వెతకాల. చిన్న పెద్ద, స్త్రీ పురుష, క్రైస్తవుడు క్రైస్తవేతరుడు, చదువుకున్నవాడు చదువు లేనివాడు, అందరూ కూడా పోరులకే, కయ్యాలకే, గొడవలకే ముందుకు వెళ్తున్న ఈ సమాజంలో క్రైస్తవుడు సమాధానము కొరకే ముందుకు మీరు వెతుకుతూ దాన్ని వెంటాడుతూ ముందుకు సాగాలి. ఇది రెండవ విషయం. మూడవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. మూడవ విషయము చాలా ప్రాముఖ్యమైనది. మీలో ఎందుకో తెలియదు, చాలామంది సెల్ ఫోన్స్తో ఎక్కువ సమయమును గడుపుతున్నారు కదా. ఏమైనా ఒక పైసా కలిసి వస్తుందా మీకు? అంటే వర్క్ విషయంలో వాడేది అది వేరులేండి. మీ వర్క్ కాకుండా మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు, మీరు సెల్ ఫోన్ ఎంతగా యూజ్ చేస్తున్నారు మీకు తెలుసా? ఆ టైం క్యాల్కులేట్ చేయండి ఒకసారి. టైం, మీరు సెల్ ఫోన్ యూజ్ చేసి ఆ టైం ఒకసారి కౌంట్ చేయండి, లెక్క పెట్టండి. అలాగనే టీవీని కూడా మీరు క్రమం తప్పకుండా ఎంత సమయం మీరు టీవీ ముందు స్పెండ్ చేస్తున్నారో ఆ టైం కూడా చూడండి. ఇవి గాక బయటన అవుటింగ్, కొన్ని ప్రాంతాలు ఏదో అప్పుడప్పుడు పర్వాలేదు, రిలాక్స్ కొరకు స్నేహితులతో కుటుంబంతో అది పర్వాలేదు. కానీ డైలీ బయటన తిరగడానికి, ఎక్కువ షాపింగ్ల కొరకు, తర్వాత నీ సర్కిల్తో గడపడానికి, ఏమైనా నీకేమైనా లాభము, ఉపకారము, నీకేమైనా పని అక్కడ ఏమైనా జరుగుతుందా, లేదా మామూలుగానే గడుపుతున్నావా అని ఒక ప్రశ్న వేస్తూ, ఒకవేళ నీవు ఇలాగాని గడిపితే గనక అజ్ఞానముగా ఉన్నావు. పౌలు ఏమంటున్నాడో తెలుసా? దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మీరేం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే అందరికీ అర్థమవుతుందని 1-2 విషయాలు మీ ముందు ఉంచాను. కానీ సమయమును ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నారో మీరు ఒక్కసారి మీ విషయాలు ప్రతిరోజు కూడా. అందుకనే 90వ సంకీర్తనలో 12లో మోషే అంటాడు, జ్ఞాన హృదయమును మాకు కలుగు చెయ్యము, మా దినములు లెక్కించడం మాకు నేర్పు. ఎందుకంటే టీవీ ముందు ఒక 2-3 ఇలా కూర్చుంటే చాలు, ఒక 2-3 గంటలు అయిపోతుంది. మా దినాలు మేము లెక్కించుకోలేకపోతున్నాం. అజ్ఞానుల వల్లే టీవీ ముందు, సెల్ ఫోన్ ముందు, స్నేహితులతో ఆయా సెంటర్స్లో మేము ఇలా ముందుకు సాగుతున్నాం. అజ్ఞానులుగా మా దినములు మాకు లెక్కించే జ్ఞాన హృదయము. సామెతల గ్రంథం అంతా కూడా ఇదేనండి. నా కుమారుడా, జ్ఞానమును నువ్వు వెతుకుము, అది నిన్ను ఈ రీతిగా చేస్తుంది. సామెతల గ్రంథం అంతా ఇదే. ఒకవేళ ఒక మాట, ఒక్క రెఫరెన్స్ సామెతల గ్రంథం అంతా అన్నాను, లేదా మనము చదువుకోవడానికి 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి సహాయం చేయండి. వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. దేనినంట? ఆ పైన, లేదా ఆ గ్రంథం అంతా కూడా తెలివిని, వివేకమును, జ్ఞానము. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి దేనిని వెతకాలా? మేలును వెతకాలి, ఒక విషయం. రెండవది, ఒక క్రైస్తవుడు విశ్వాసి దేనిని వెతకాలి? సమాధానమును వెతకాలి. మూడవది, ఒక క్రైస్తవుడు దేనిని వెతకాలి? జ్ఞానమును వెతకాలి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? మీకు తెలిసిన చిన్న రెఫరెన్స్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. అలా వెతుకు, భయమును కనపరచు.
భక్తిని కనబరచు, అప్పుడు నీకు జ్ఞానము కలుగుతూ ఉంటుంది. ఇది మూడవ విషయము. దేవుని యందు భయము భక్తి ఉంటే సెల్ ఫోన్ యూజ్ చేయవు తెలుసా, అవసరతలకు తప్ప. దేవుని యందు భయము భక్తి ఉంటే టీవీ ముందు అంతసేపు నువ్వు ఆ సమయమును దుర్వినియోగం చేయవు తెలుసా. దేవుని యందు భయభక్తులు ఉంటే స్నేహితులు అంత సమయము అన్నన్ని పార్టీలు అన్నన్ని ఈ రీతిగా ముందుకు వెళ్ళవు తెలుసా. అదే జ్ఞానము. అప్పుడు దినములు చెడ్డవి అని నీకు తెలుస్తుంది, జ్ఞాన హృదయము కలుగుతుంది. దినములు గడియలను నువ్వు లెక్క పెట్టుకొని దేవుని కొరకు నువ్వు జీవించగలుగుతావు. ఇది మూడవ విషయం. నాలుగవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను. ఏమిటంటే, ఈ నాలుగవ విషయము చెప్పేటప్పుడు ఒక చిన్న జరిగిన సంఘటనలు. అబ్రహామును కుమారుడు లేదా సహోదరుడు లోతు మందలు, వారి యొక్క సంపద సమృద్ధి అయింది. విడిపోవడానికి, వేరుగా జీవించడానికి వారు ఒక ఆలోచనకు వచ్చారు. వేరు అయిపోయేటప్పుడు ఎప్పుడైనా సరే వారికి కలిగినదంతయు కూడా పంచుకోవడానికి లేదా ఎంచుకోవడానికి మొదటి ప్రయారిటీ ఎవరికి వస్తుంది? పెద్దవారికి వస్తుంది. పెద్దవాడే ఫస్ట్. అప్పటి నుండి కూడా ఇప్పుడు కూడా అదే ఫస్ట్. పెద్దవాడు అయిన తర్వాత ఆ క్రమంలోనే 2, 3, 4 అలా చివరికి వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు తండ్రి సమానుడు తండ్రే, లేదా సహోదరుడు, ఒకవేళ వారిద్దరి యొక్క వయసు కొంచెం దగ్గర ఏమైనా ఉంటే, అన్నయ్య గారి కొడుకు కాబట్టి. ఒకవేళ పెద్ద వయసు కలిగినటువంటి అబ్రహాము మొదట ఎంపిక ఎంచుకోవాలి, పంచుకునే దానిలో ఆయన మొదటి తన యొక్క ఆశను వెళ్ళిపెట్టాలి, నేను కోరుకుంటున్నానని. కానీ ఎవరు ఏ ప్రాంతంలో ఉండాలో ఎంపిక చేసుకునే క్రమంలో అబ్రహాము ఎందుకో తనకి అవకాశం, పెద్దవాడిగా ఉన్నను సరే, ముందుకు వచ్చి ఎంపిక చేసుకోలేదు. అర్హత ఉన్నను. ఎందుకో తెలుసా? దాని యొక్క రిఫరెన్స్ మనకి హెబ్రీ పత్రికలో మనకి 11వ అధ్యాయంలో 10, 11 వచనాల్లో కనబడుతూ ఉంటుంది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము వైపు అబ్రహాము దాని వైపు ఎదురు చూస్తున్నాడట, దాని కొరకు వెతుకుతున్నాడు. అంతేగాని ఇది ఐగుప్తు తోట వలె, లేకపోతే ఏదైనా తోట వలె, దేవుని తోట వలె ఉన్నది ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణము అని చెప్పి, ఈ ప్రాంతం బాగుందా, నా పచ్చిక, నా మందలు, నేను నివాసం ఉండడానికి నీరు, ఈ పచ్చిగా ఉన్నది, ఈ ప్రాంతం బాగున్నదని ఇలాగ వెతుక్కోవట్లేదు. ఎందుకు వెతుక్కోవట్లేదు అబ్రహాము? అతడు ఈ భూ సంబంధమైన వాటిపైన వెతుకులాట పక్కన పెట్టాడు. అబ్రహాము, నేను పౌలు చెప్పిన మాట, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిర పడుతున్నాడు. భూ సంబంధమైన వాటి వైపు కాకుండా పర సంబంధమైన వాటిని ఆయన వెతుక్కుంటున్నాడు, పై వాటిని ఆయన వెతుక్కుంటున్నాడు. ఒక క్రైస్తవుడు, విశ్వాసి దేనిని వెతకాలంటే పై వాటిని వెతకాలి, పర సంబంధమైన వాటిని వెతకాలి. ఈవెన్ మోషే ఐగుప్తు ధనమును ఆశించడం కంటే దేని వెతుకుతున్నాడు? క్రీస్తు నిమిత్తమైనటువంటి ఆ నింద గొప్ప భాగ్యమని, ఆ యొక్క భాగ్యము కొరకు వెతుక్కుంటున్నాడు మోషే. ఐగుప్తు ధనమును వెతకలేదు. ఎలాగ నేను అనుభవించాలని వెతుకులాటలో మోషే ముందుకు సాగలేదు. పౌలు కూడా ఈ యొక్క సన్హెద్రిన్ ఆ సభ్యత్వము ఇలాంటివన్నీ కూడా ఒక పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకు? ఆయన పై వాటినే వెతుక్కుంటున్నాడు. ఒక వచనము, పౌలు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. పౌలు మాటలు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనమును సహాయం చేయండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రైస్తవులైతే, విశ్వాసులైతే మనం ఏం వెతకాలంటే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మనం ఏం వెతకాలంట? పై వాటినే వెతకాల. ఈ భూ సంబంధమైన వాటిని వెతుక్కుంటూ వెళ్ళడానికి వీలు లేదు. ఇది 4వ విషయం. మొదటి విషయము, మనం ఏం వెతకాలా? క్రైస్తవులమైతే, విశ్వాసులమైతే మేలునే వెతకాలి. రెండవది సమాధానమును వెతకాలి. మూడవది జ్ఞానమును వెతకాలి. నాలుగవది ఇక్కడ చెప్పినట్లుగా పై వాటినే మనము, పరసంబంధమైన వాటినే మనము వెతకాలి. క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పై వాటిని మనము వెతుకువారుగా ఉండాలి. తర్వాత 5వ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇలాంటిదే కొంచెం, ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్లా ఉంటాయి. 5వ విషయము,
వీటన్నిటినీ కూడా జనములు కోరుకుంటారు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అనే ఆ మాటల కంటిన్యూషన్లో మొట్టమొదట మీరు దేవుని నీతిని, ఆయన రాజ్యమును మీరు వెతకాలి. ఆ వచనం కూడా మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇది 5వ మాటగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతకాలి. నాకు చిన్న డౌటు, ఎవరైనా క్లారిఫై చేస్తారేమో అని చిన్న ఆశ. దేవుని రాజ్యమును వెతకడం, దేవుని రాజ్యము అంటే ఇప్పుడు వెతకాలంటే అదేంటో తెలియాలి కదా. ఫలానా వాడిని వెతకండ్రా అని అన్నాం అనుకోండి, వాడు ఎట్టా ఉంటాడో, పొడవుగా ఉంటాడో, సన్నగా ఉంటాడో, తెల్లగా ఉంటాడో తెలియాలి కదా వాడిని వెతకడానికి. అరే వెళ్ళండ్రా, వెంటనే పరమానందయ్య గారి శిష్యుల్లో ఒకడు వెళ్ళిపోయినట్లుగా నేను వెళ్ళిపోయాను అనుకోండి, వాడు ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, తెలుసుకోవాలా. దేవుని రాజ్యమును మొదట వెతకాలి అని నేను అన్నానంటే ఓకే అన్నారు అనుకో. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటో మీకు తెలియాలి కదా వెతకడానికి. అసలు అదంటే ఏమిటో తెలియకపోతే ఏమి వెతుకుతారు మీరు? మీకేమైనా తెలుసా? కొంచెం నేను తెలుసుకోవడానికి. దేవుని రాజ్యం అంటే ఏమిటి? సరే చూడండి, ఒక్క సెంటెన్స్లో బైబిల్లో చాలా మంచి వివరణ ఇచ్చాడు, పౌలే ఇచ్చాడు. ఏమిటంటే, దేవుని రాజ్యము అన్నది అన్నపానములతో కూడినది కాదు, అన్నపానములతో కూడినది కాదు అని చెప్పుకుంటూ చిన్న మాట కంటిన్యూషన్ చేశాడు. నీతియు సమాధానమును పరిశుద్ధత యందు ఆనందించుటయే దేవుని రాజ్యము. అర్థమైందమ్మా? నీతియు సమాధానమును పరిశుద్ధత యందు ఆనందించుటయే దేవుని రాజ్యము. ఇప్పుడు మనము ఒకవేళ దేవుని రాజ్యమును వెతుకు అని నేను చెప్పినప్పుడు ఎట్లా వెతికేదంటే పరిశుద్ధత కలిగి ఆనందపడు, అదే దేవుని రాజ్యము. ఒక క్రైస్తవుడు విశ్వాసి ఎలా దేవుని రాజ్యాన్ని ఫీల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి అంటే నీలో ఏమీ అపవిత్రత లేకుండా చూసుకో. నీ చూపులో ఒక స్పష్టత, ఒక పవిత్రత ఉండాలా, ఒక మంచి స్వచ్ఛమైన చూపు కలిగి ఉండాలి. అలా చూస్తున్నప్పుడు మాట్లాడేది ఒకటి, నీ కళ్ళుతో మరి యొక్క విధముగా నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు నీ హృదయము, దావీదు చెప్తున్నాడు కదా 51వ సంకీర్తనలో, శుద్ధ హృదయమును మనసును నాకు దయచేసి స్థిరముగా మరలా పుట్టించు. నీ హృదయము పవిత్రముగా ఉండడానికి చూసుకో, నీ దేహము కల్మషం అవ్వకుండా చూసుకో. ఇలాగ ఉంటే పవిత్రత, పరిశుద్ధతను నువ్వు కలిగి ఆ ఫీలింగ్, ఆ ఎంజాయ్ చేస్తూ ఉంటే అది దేవుని రాజ్యం అని చెప్తుంది బైబిల్ గ్రంథము భక్తుడి ద్వారా. మనం వచనం చూసుకుందాం. రోమాపత్రిక 14:17. రోమాపత్రిక 14:17. దేవుని రాజ్యము అని అక్కడ ఆగాల. దాన్ని అర్థం అవ్వాలంటే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ మరేంటంట దేవుని రాజ్యం అంటే నీతియును సమాధానమును పరిశుద్ధత యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అంటే ఆ నీతి సమాధానం ఎలాగో మనం చెప్పుకుంటూ వచ్చాం. పరిశుద్ధత యందలి ఆనందపడితే అదే దేవుని రాజ్యము. ఇప్పుడు అలాంటి దేవుని రాజ్యము కొరకు మీరు వెతకాల అంటే పరిశుద్ధతలో మీరు ఇంకా నేను ఎలా ఉండాలా, నా చూపులు, నా హృదయము, నా మాటలు, నా దేహం అంతా కూడా పవిత్రతలో, పరిశుద్ధతలో ఇలా ఆనందించగలిగితే, ఏమా అర్థమైందా? ఇలా ఆనందించగలిగితే అది క్రైస్తవుడు చేయవలసినటువంటి వెతుకులాట. విశ్వాసి వెతకవలసిన ఆ స్థితి అది. పరిశుద్ధతలో నేను ఎలా ఉండగలను అని వెళ్ళగలడమే, వెతుక్కుంటూ వెళ్ళగలడమే అదే దేవుని రాజ్యము. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకాలి. విశ్వాసులు ఇలాంటి స్థితి కొరకు వెతుకులాటలో మీరు ముందుకు సాగండి. ఇది 5వ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. 6వ విషయం ఏమిటంటే మహిమయు ఘనతయు అని అక్కడ 2 విషయాలు అటు దేవునికి సంబంధించి మాట్లాడుతూ మనకు సంబంధించి కూడా మాట్లాడుతున్నటువంటి ప్యాసేజ్ అది. ఆ యొక్క వచనాలు మహిమయు ఘనతయు వాటితో పాటుగా మనకి చెప్పబడినటువంటి మాట ఏమిటంటే అక్షయతను వెదుకుడి. అక్షయత అంటే క్షయమైనది, అక్షయమైనది వచ్చినప్పుడు క్షయత
తీసివేయబడును. లేదా మీకు ఇంకా ఒక విషయం చెప్పాలంటే కొరింథీ 15వ అధ్యాయంలో 42 నుంచి కొన్ని మాటలు రాయబడుతున్నప్పుడు ఈ శరీరము క్షయమైనదిగా విత్తబడి అంటే మనము చనిపోయినప్పుడు ఈ శరీరమును భూస్థాపితం పాతి పెడతాం చూడండి. ఈ శరీరము క్షయమైనదిగా విత్తబడి భూస్థాపితము చేయబడి క్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే వారు మరలా తిరిగి లేపబడినప్పుడు అక్షయమైన శరీరమును, అంటే కుండ్లు పట్ల లేనటువంటి ఒక శరీరమును మనం ధరించుకుంటామట. అలాంటి అక్షయతమైన వాటి కొరకు వెతకాలి, మనము వెతకాల. కేవలం ఒకటే చెప్పాను శరీరం అని. అక్షయమైనది వచ్చినప్పుడు క్షయమైనది తొలగిపోతూ ఉంటుందని బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. అలాంటి అక్షయత విషయాల కొరకు మనం వెతకాలి విశ్వాసి, క్రైస్తవుడు. ఆ విషయం మనం చదువుకుందాం చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఇప్పుడు చదవమా. రోమా 2:7 సత్క్రియను ఓపికగా చేయుచు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సత్క్రియలు మనము చేయుచు మనం ఏం చేయాలంట? మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి ఆ నిత్య జీవమునిచ్చును. అంటే వెదుకు వారికి దాని బెనిఫిట్ ఏంటో పక్కన రాయడం జరిగింది. అంటే మనం ఎలా ఉండాలి అంటే నిత్య జీవం పొందుకునే వారు. ఎవరు నిత్యం పొందుకుంటారు? యేసు యందు విశ్వాసం ఉంచిన వారు. వారెవరు? విశ్వాసులు, క్రైస్తవులు. ఈ క్రైస్తవులు దేన్ని వెతకాలి? అక్షయతను వెతకాలి. దేవుని యందలి మహిమ ఘనతతో పాటుగా మనము దక్కించుకునే అక్షయత విషయాలు మనము వెతికే వారిగా ముందుకు వెళ్ళాలా. ఆ విషయము 6వదిగా నేను చెప్తున్నాను. ఫైనల్గా ఇంకా వివరణ లేకుండా 7వ విషయాన్ని కూడా నేను చెప్పి ముగిస్తాను. ఆయనను వెతకండి. ఇదొక విషయంగా చెప్పాలి. దేవుని వెతకండి, ఆయన బలమును వెతకండి. 9వది ఆయన సన్నిధిని నిత్యమును వెతకండి. ఇలా 10 విషయాలు. ఈ వివరణ లేకుండా ఒకటే చెప్తున్నాను, దేవుని మీరు వెతకండి. దేవుని మీరు వెతకండి, ఆయన సన్నిధిని, ఆయన బలమును. ఇది కీర్తన గ్రంథంలో మనకి కనబడుతున్నటువంటి వచనమే. లేదా మీరు చదువుతాను అంటే రండి చదవండి. కీర్తనలు 105వ సంకీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 105:4 యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. మనము దేవుని వెతికేవారిగా ఉండాలి. ఇంకా అది ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్ అవుతుంది. ఆయన సన్నిధి, ఆయన బలము, ఇవన్నీ కూడా కేవలం ఒకే ఒక మాటగా చెప్తున్నాను. 7 విషయాలుగా చెప్తున్నట్టుంటుందని. ఒకవేళ దేవునిని వెతికే వారిగా లేకపోతే బైబిల్ ముంగటే చెప్పింది ఏమనంటే, పౌలు భక్తుల ద్వారా రోమాపత్రికలో చెప్పబడిన కంటద వచనం మీ అందరికీ 3వ అధ్యాయం 11వ వచనము. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడనూ కూడా లేడు. ఇప్పుడు మనకు అవసరమైన మాట, దేవునిని వెతుకువాడు ఎవడనూ కూడా లేడు. ఇప్పుడు నేను చెప్పిన 7 విషయాలు మనము వెతకకపోతే, అది బైబిల్ చెప్పింది, దేవుని వెతికేవాడు ఎవడనూ కూడా లేడు. ఒకవేళ అలా 7 విషయాలు కూడా మీరు వెతికే స్థితిలో మీరు లేరనుకోండి, మీకు ఒక మాట, చిన్న మాట పేతురు చెప్తున్నాడు. ఎవరైనా ఇలాంటి 7 విషయాలు కూడా వెతకలేని స్థితిలో ఉంటే జాగ్రత్త పడమని చెప్తున్నారు. ఏమిటో తెలుసా జాగ్రత్త? హెచ్చరిక అది. ఇదిగో మీ విరోధి అయినటువంటి సాతానుడు, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడట. వెతుకుతున్నాడు. ఎవరికి రండి? మీరు ఈ విషయాలు వెతకకపోతే, ఇలాంటి విషయాలు వెతకలేని వారి కొరకు వాడు వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. జాగ్రత్త. అప్పుడు వాడు వెతుక్కుంటూ తిరుగుతున్నప్పుడు వాడి కంటలో నువ్వు పడ్డావంటే ఆ దినములలో జరిగేది ఏమిటో తెలుసా? ప్రకటన గ్రంథంలో 1, ఆమోసులో మరి ఒక మాట చెప్పబడ్డది. అప్పుడు యెహోవా మాట గురిండి ఈ సముద్రము మొదలుకొని ఆ సముద్రము వరకు, తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు యెహోవా మాట కొరకు జనులు వెతుకుతారట. కానీ యెహోవా మాట వారికి అప్పుడు దొరకదు. ఒకవేళ యెహోవా మాట దొరకకపోతే నెక్స్ట్ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మరి ఒక మాట ఏంటో తెలుసా? మరణము కొరకు వెతుకుదురు కానీ మరణము వారికి కనబడదు. ఇలాంటి మాటలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి చక్కని మాట యేసుప్రభు వారు చెప్పారు, అడుగుడి మీకు వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడను. వెతకండి. ఈ 7 విషయాలు మీరు వెతకండి. ఒక విశ్వాసిగా వెతకండి. ఒక క్రైస్తవుడిగా మనం వెతకవలసిన ఈ ప్రాముఖ్యమైన విషయాలు వెతకండి. అలా వెతికితే
వాటి యొక్క బెనిఫిట్స్ ఏమిటో దేవుని యొక్క కృప సజీవుల లెక్కలో నేను మీరు ఉంటే మరి ఒకసారి ఎప్పుడైనా సరే ఇలా వెతకగలిగితే కనుక వాటి యొక్క బెనిఫిట్స్ ఏమిటో నేను తర్వాత చెప్తాను. మనము ఏమి వెతకాలో అన్నది ఇంతవరకు నేను చెప్పాను. కాబట్టి మీ యొక్క కుమార్తెకి వరుణ్ణి వెతుకుతున్నావు, ఓకే. నీ కుమారునికి వధువును వెతుకుతున్నావు, ఓకే. చిన్నపిల్లలారా మీరు తినుబండరాలు వెతుక్కుంటున్నారు, ఓకే. నీ స్టడీస్ కంప్లీట్ అయితే ఉద్యోగం కొరకు వెతుక్కుంటున్నావు, నోటిఫికేషన్ల గురించి, మంచిదే. మంచి గృహము ఎక్కడికో కొనుగోలు చేయాలో కట్టుకోవాలో మంచి స్థలము ఏరియా వెతుక్కుంటున్నావు, మంచిదే. అన్నీ వెతుక్కో, ఇవేమి కాదు ఇవి తప్పు అని నేను అంటలేదు. ఒక క్రైస్తవుడిగా విశ్వాసిగా వీటికి మించి మనము వెతకవలసిన 7 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది మేలును వెతకాలి, రెండవది సమాధానమును వెతకాలి, మూడవది జ్ఞానమును వెతకాలి, నాలుగవది పైనున్న వాటినే వెతకాలి, ఐదవది ఆయన నీతిని రాజ్యమును మనము వెతకాలి, ఆరవది ఆ ఘనత మహిమ అక్షయతను మనము వెతకాలి, అక్షయమైన విషయములను వెతకాలి. ఫైనల్లీ యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి మీరు నిత్యము కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఇది ఏదో ఒక గడియ వచ్చి ఇలా పోయి అలా బైబిల్ విసిరేసి మళ్ళీ మీరు బలాదూరు చేసేది కాదు. నిత్యము ఇది కంటిన్యూ ప్రాసెస్ అన్నమాట. ఇవి వెతుకుతూనే మీరు ముందుకు వెళితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒక మాట నేను చెప్పవలసినటువంటి ప్రతిఫల దీవెనలు, ఆయన ప్రత్యక్షత మీకు దొరుకుతారు. ఇలా ఇవన్నీ ఎవరు వెతుకుతారో దానిలో ఒకటి కొంచెం కంక్లూజన్ ఇవ్వాలి కదా. ఏంటంటే వెతికితే ఆయన ప్రత్యక్షత మీకు దొరుకుతుంది. ఆయన ప్రత్యక్షమయ్యాడంటే మీకు ఏం కావాలో అది కోరుకోవచ్చు కదా. అప్పుడు మీరు అడుక్కోండి, ఆయన మాకు ప్రత్యక్షం అవ్వట్లేదండి, ఎంతకాలం మేము ఎదురు చూసినా సరే. కాదు, దేవుడు నీకు ప్రత్యక్షమగి నీకు ఏమి కావాలో అడుగులాగున వీటిని నువ్వు వెతుకు. ఆ రీతిగా వెతికినప్పుడు మీరందరూ కూడా దైవ ప్రత్యక్షత కలిగి మీ యొక్క మనవులు ఆయనకి తెలియపరచుకొని మీ కోరికలు ఆయన తీర్చులాగన పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడిపి మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.